డబ్బు కనపడగా నన్ను చంపేస్తావా? చంపను. మరి నువ్వు? చంపేవానైతే ఈ పాటికి చంపేసేవాని కదా. చంపలేదంటే అర్థం ఏంటి? నాకు తెలిసి చంపే అవకాశం రాలేనట్టు. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాం. ఇక్కడ కూడా నేను చంపొచ్చు, కానీ చంపను. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ ఇద్దరిని చంపాల్సింది నేను కదా. కానిస్టేబుల్ చంపేసి డబ్బుతో పారిపోదాం అనుకుంటారా? రేయ్ ఆగరా. నిన్ను నేను చంపుదామని చూస్తుంటే నువ్వు నాకు లైన్ వేస్తున్నావా? చిలిపి. మీలాంటి పోలీస్ ఆఫీసర్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. ఇక్కడ నీ ఇష్టం ఎవరికి కావాలి? మర్యాదగా చెప్పు. మా కానిస్టేబుల్ని ఎవరు చంపారో చెప్పు. ఆ ధ్రువన్ గాడే. నన్ను వదిలేస్తే ఆ ధ్రువన్ గాడిని ఆ డబ్బుని దొరికేలా చేస్తా. అబ్బా, నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టావే. పద, డబ్బు ఎక్కడుందో చూపించు. చూపిస్తా, కానీ అంతకంటే ముందు ఆ ధ్రువన్ గాడిని మీరు చంపాలి. ఓకే, డన్. వాడు ఎక్కడున్నాడో చూపించు. సరే పదండి. నా చేతికి డబ్బు దొరకగానే మీలో ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో ఉండరు. ప్రాణాలతో బయటపడాలనే నీకు కన్ను కొట్టా. నీ మీద మోస్తో కాదు, పిచ్చినా కొడక. వెళ్తూ వెళ్తూ దారిలో తప్పించుకుంటా చూడు. చూసింది చాలు, ముందు వాడు ఎక్కడున్నాడో చూపించు. Run fast, run. అమ్మా, నీకేమన్నా బుద్ధి ఉందా? నన్ను వాడి మీద తోసి పారిపోయావు. అలా తోసి ఉండిపోతే ఈ పాటికి ఇద్దరు కలిసి చచ్చి ఉండే వాళ్ళం. నేనైతే బతుకు మీద ఆశను వదులుకున్నాను. ఆ ఎస్ఐ గారు లేచి వచ్చేంత వరకు మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. నీకు నమ్మాలో లేదో అర్థం కావట్లేదు. నమ్మితే నాతో రా, నమ్మకపోతే నీ దారి నువ్వు చూసుకో. ఏదైతే ఏదైందిలే, నీతోనే వస్తాడు. పదా. డబ్బు దొరికింది. డబ్బు కనిపించట్లేదు. ఏమైపోయింది?
డబ్బాగేది? అభిరామ్, అభిరామ్ గారు డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. డబ్బు తను తీసుకున్నానని మనకు తెలియడానికి తన పేరు ఇలా రాళ్ళతో రాశాడు. అభిరామ్ ఈ అడవి దాటక ముందే డబ్బు లాక్కోవాలి. వాడు ఎటువైపు వెళ్ళుంటాడు? చెరో దిక్కు వెతుకుదాం. ఇద్దరం ఒకవైపే వెళ్దాం. డబ్బు దొరికిందిగా. అభిరామ్ మన వాటా మనకిస్తాడా? మనం మోసం చేశామని వాడికి తెలిసిపోయింది. ₹1 కూడా ఇవ్వడు. మరి ఇప్పుడు ఎలా? మోసం చేసి మొత్తం డబ్బులు లాక్కోవడమే. పద.